బీఆర్ఎస్ సంబంధించినటువంటి పార్టీకి సంబంధించినటువంటి నాయకురాలు మనకు జైన్ అయ్యారు, రమాదేవి గారు, రాష్ట్ర కార్యదర్శి. రమాదేవి గారు నమస్తే అండి. నమస్తే అండి. ఏంటి షర్మిల గారు తీసుకున్నటువంటి నిర్ణయానికి సంబంధించి మీ రియాక్షన్ ఏంటి? షర్మిల గారు ఒక స్టేబుల్ నిర్ణయం అంటూ ఉందా అండి ఆవిడది? ఆమె గురించి మాట్లాడుకోవాలంటే ఒక నిర్ణయం, ఒక మొదల్లో ఏమన్నా తను కాంగ్రెస్ తోని మళ్ళీ తర్వాత పోయి కలుస్తామని ఏదో పోయిండ్రు, అక్కడ సోనియా గాంధీ గారితో రాహుల్ గాంధీ గారితో చర్చలు జరిగినాయి. ఆమెకు గిట్టుబాటు కాలేదు అది. అక్కడ ఏదో జరిగింది, వచ్చిందా ఈమె ఎన్ని సీట్లు అడిగిందో, ఈమెకు అంత సీన్ లేదని వాళ్ళకి తెలుసు. ఆమె వాళ్ళు ఏనని ఉంటారు. వచ్చిన తర్వాత మళ్ళీ నేను మొత్తం 119 కాన్స్టిట్యున్సీలు మేము పోటీ పెడుతున్నాం, అన్ని చోట్ల పోటీ చేస్తున్నది టీఎస్ఆర్టీపీ వైఎస్ఆర్టీపీ అని చెప్పి చెప్పుకోవడం జరిగింది. మళ్ళీ వాళ్ళు ఏమైందండి, మరి అన్ని చోట్ల చేస్తానని తర్వాత 30 చోట్ల పెడతానని తర్వాత మొత్తం కాంగ్రెస్కి నేను సపోర్ట్ చేస్తున్నా, ఒకటి టీఆర్ఎస్ తెలంగాణ ప్రభుత్వాన్ని ఓడగొట్టడమే నా జయం, కేసీఆర్ గారికి అందించిన జయం అని చెప్పి ఒక మాట చెప్తే ఎవరైనా నమ్ముతారండి? ఆమెకు ఆ శక్తి ఉందా, కత్తి ఉందా? ఆమెకే అసలు ఆమెకే నమ్మకం లేదు, పార్టీ మీద లేదు, ఆమె మీద లేదు. అలాంటి పరిస్థితులలో ఇప్పుడు ఏం చేయకుండా ఏం బాగుండదని ఏదో ఒక స్టేట్మెంట్ ఇచ్చి బీజేపీకి సంబంధించినటువంటి నాయకులు ఒక మాట అంటున్నారండి. రమాదేవి గారు, కాన్స్టిట్యూషన్ వైజ్ ఖచ్చితంగా తెలంగాణలో చాలా చోట్ల చాలా జిల్లాలో క్యాడర్ పెంచింది, నాయకులను తయారు చేసిందని చెప్తున్నారు బీజేపీ వాళ్ళు. మరి ఎవరు? షర్మిల చేసిందని చెప్తుంటే మరి ఇప్పుడు చెప్పిన అంత ధైర్యం ఉన్నటువంటి ఒక నాయకురాలు మరి ఎందుకు ఇవాళ మరి నిలబెట్టట్లేదండి? అంటే అది కాకుండా మళ్ళీ కాంగ్రెస్ తోని అంటే ములాఖాత్ కావాల్సినటువంటి అవసరం ఆమెకి ఏముంది ఇవాళ? మరి ఎందుకు పోయి మరి అక్కడ నిలబడుతుందండి? కానీ ఇంకో విషయం కూడా గమనించాలి, మొదలే వాళ్ళతో కుదరలేదు. నాకు ఈ లోకల్ ఉన్నటువంటి ఇక్కడ రాష్ట్ర నాయకులు నాకు పడనీయలేదు, నన్ను కలవనీయలేదు, నాకు అవకాశం ఇప్పియలేదు అని చెప్పి అన్ని స్టేట్మెంట్ ఇచ్చుకుంటూ మళ్ళీ వాళ్ళు వచ్చి నేను కాంగ్రెస్ పార్టీతోనే కలిసి పనిచేస్తా నేను, దానికి ఇంకా ఒక సాకు అంటే ఏం దొరకదాము, కేవలం బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని అంటే పడగొట్టడమే నా జయం అని ఒక మాట చెప్తా ఉంది. అదే ప్రజలు ఎవరైనా నమ్ముతారండి? అసలు ఆమెకు ఆ శక్తి ఉందా? అది ఉందా? బీఆర్ఎస్ ప్రభుత్వం అంటే నువ్వు కావాలా మాకు దాని కొరకని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. ఎందుకంటే ప్రభుత్వం వాళ్ళు ఎన్ని సంక్షేమ కార్యక్రమాలు మాస్ లో కూడా అడగమని ఆమె పాదయాత్రలు చేసింది, అన్ని తిరుగుతా ఉన్నది. ఇవన్నీ చేసుకుంటూ కూడా ఆమెకు అర్థమైంది ఏంటంటే ఎక్కడ పోయినా ఆమెకు ఆదరణ, ఆమెను ఆదరించలేదు ఎవరు. ప్రభుత్వం పట్ల ఆదరణ చూసింది అన్ని చోట్ల. ఇప్పుడు మాస్ లీడర్ల నాయకుల దగ్గరికి పోయినా, మాస్ అంటే గ్రామాలలో పోతే ఏంటంటే ఇవాళ చూస్తామండి. నేను ఒక డాక్టర్ ఉన్నా, ఎంతో మంది ఊర్ల నుంచి వచ్చిన వాళ్ళు కూడా నేను కూర్చొని కూడా వాళ్ళని కూడా సర్వే చేస్తా ఉన్నాను, ఎట్లా ఉంది మీ పరిస్థితి అని. అంటే ఊర్లలో వాళ్ళు చెప్తా ఉన్నాను, ఏదున్నా కూడా మాకైతే ఇంత మంచి నాయకులు మాకు దొరకరమ్మా, ఇక ఏదున్నా మాకు ఇటువంటి సంక్షేమ కార్యక్రమాలు ఎక్కడ దొరకవు, ఎక్కడైనా అభివృద్ధి సంక్షేమం 2 పాదాలుగా నడుస్తున్నటువంటి ప్రభుత్వం ఇది. ఆదరణ అనేది కేసీఆర్ గారికి దక్కుతుంది కానీ మళ్ళీ ఇంకెవరికో ఉండదు అనేది వాళ్ళు బల్ల గురించి చెప్తా ఉన్నారు.